ఇవాళ ఫస్ట్ డే పిల్లలు స్కూల్కి వెళ్ళారండి. ఇల్లంతా అయితే బోసిపోయిందనమాట. ఇన్ని రోజులు బాగా అల్లరి చేసేవారు కదా, అస్తమానం టీవీ దగ్గర కొట్టుకుంటూనే ఉండేవారు అనమాట అండి మా పిల్లలైతే. ఇక్కడైతే నేనైతే క్యారేజ్ అయితే మార్నింగే తయారు చేశానండి. ఇక్కడ అన్నం వండి పప్పు మామిడికాయ అయితే వండి పిల్లలకి క్యారేజ్ అయితే పెట్టేశాను అనమాట. అలాగే టిఫిన్లు కూడా అయిపోయింది. ఇక్కడైతే మా పాపకైతే జడలు అయితే వేస్తున్నాను అనమాట. ఇక్కడ నుంచి అయితే మార్నింగే జడలు వేయడం పెద్ద పని అయిపోద్దండి. పాప చుట్టూ ఎక్కువ చిక్కులు పడిపోతుంటుంది అనమాట పాపం. అది దువ్వేటప్పుడు అయితే ఏడుస్తూనే ఉంటుంది. ఈ జడల పని ఒకటి ఉంటుందండి నాకు. ఇక్కడైతే పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారనమాట. వెళ్ళిపోయిన తర్వాత అయితే నేను కూడా కొంచెం ఫ్రెష్ అయిపోయి ఇక్కడ కొంచెం కాఫీ అయితే తాగుతున్నాను అనమాట. ఈ క్యారేజీల హడావుడిలో పొద్దున్నే ఏం తాగడానికి అయితే అవ్వదు. మామూలు రోజుల్లో అయితే లేచిన వెంటనే కొంచెం కాఫీ కానీ టీ కానీ ఏదో ఒకటి తాగేసి అప్పుడు పనులు మొదలెట్టుకుంటాం కదా. ఇక్కడైతే కాఫీ తాగేసిన తర్వాత వాషింగ్ మిషన్లో అయితే బట్టలు అయితే వేసానండి. కొంచెం వాతావరణం కూడా మాకు ఈరోజు మబ్బుగా ఉందనమాట. అయినా సరే చూద్దామనేసి ఇక్కడైతే బట్టలన్నీ అయితే ఆరేసేసుకున్నాను అనమాట. నేనైతే ఇంట్లో ఒక్కరిదాన్నే ఉన్నానండి ఈరోజు అయితే. నాకైతే ఏదోలా ఉందనమాట. మళ్ళీ పిల్లలు 4:30కి అయితే వస్తారండి. పిల్లలు సైకిల్ మీద వెళ్ళిపోతారనమాట. ఎందుకంటే స్కూల్ కొంచెం మాకు దగ్గర, అంటే మరీ దగ్గర కాదు కానీ చుట్టుపక్కల పిల్లలందరూ కూడా ఇలా సైకిల్ మీద అది వెళ్తారు. అలాగే ట్రాఫిక్ అది ఏమి ఉండదండి. ఇళ్ళ మధ్య నుంచే వెళ్తారనమాట. అందుకని ఇంతకుముందు అయితే నేనే తీసుకెళ్ళేదాన్ని. ఇప్పుడైతే వాళ్ళే వెళ్ళిపోతారనమాట. ఈరోజైతే నాకు చాలా బోరుగా గడుస్తుంది అనమాట. డే అంతా చాలా బోరుగా ఉందండి. ఏదో పిల్లలు లేకపోతే చాలా బోసుగా ఉందన్నమాట. ఇల్లంతా సైలెంట్గా.